హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్యాప్సికమ్ టమాటా కర్రీ చేశాను. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను. చూడండి, స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఈ కర్రీ అనేది మనకి అన్నంలోకైనా, అలాగే చపాతీకైనా, రైస్లోకైనా, అదే రోటీలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గానే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను వేసుకున్నాను. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలోని టమాటా ముక్కలన్నీ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేసుకోవడం వల్ల ఇప్పుడు పసుపు వేసుకున్నాం, కారం వేసాను ముందు, తర్వాత ఉప్పు వేసుకున్నాను, తర్వాత పసుపు వేసుకున్నాను. ఈ 3 వేసుకుని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాను. ఎందుకంటే టమాటా అనేది మెత్తపడుతుంది, అందుచేతనే మూత తీస్తున్నాను. చూడండి, అలాగే టమాటా మెత్తబడింది. గరిటతో మ్యాష్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గరిటతో మ్యాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ అనేది బాగుంది. అలాగే నేను మీడియం 2 క్యాప్సికమ్ ముక్కలు, టమాటాలు 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. అవన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకుని ఆ ముక్కలు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ టమాటాలోని ఉప్పు కారం అనేది క్యాప్సికమ్ పట్టాలి కనుక మనం ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత 2 మినిట్స్ పెట్టుకుందాం. అలాగే 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మూత తీసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవడం శుభ్రంగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఉప్పు కారం అనేది క్యాప్సికమ్కి పట్టాలి కాబట్టి. అలాగే నేను ఒక స్పూను పెరుగు తీసుకొని క్రీమ్లా చేసుకొని దాన్ని అనేది క్యాప్సికమ్ కర్రీలో వేసాను. అలా వేయడం వల్ల ఏమంటే టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గ్రేవీ అనేది. నేను అదే గిన్నెతోనే నేను దేంతో పెరుగు తీసుకున్నానో దాంతోనే ఆ గిన్నెతోనే వాటర్ పోసుకున్నాను. ఆ వాటర్ సరిపోతే గ్రేవీ అనేది మనకి ఎంత గ్రేవీ కావాలని వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. నేను ఒక చిన్న ఆ గిన్నెతో వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం. అలాగే 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఆ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇది ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే గరం మసాలా పొడి అనేది వేస్తున్నాను. గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇదంతా కలుపుకోవడం అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, క్యాప్సికమ్ కర్రీ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.